హోషే గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనంలో దేవుడు అంటున్నాడు, ఐగుప్తు నుండి నా కుమారుణ్ణి పిలిచాను అన్నాడు. ఐగుప్తు నుండి పిలిచాడు. దేవుడే పిలుస్తున్నాడండి మనల్ని. ఐగుప్తు అంటే ఎప్పుడు లోకమని గుర్తుపెట్టుకోవాలి. ఐగుప్తును పరిపాలిస్తున్న ఫరో అంటే సాతానుడని గుర్తుపెట్టుకోవాలి. ప్రభు ఇశ్రాయేలీల్ని 430 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడు పిలిచాడు వాళ్ళని. మోషేని పంపించి వారికి విడుదల దేవుడు అనుగ్రహించాడు కదా. దేవుడు మనల్ని కూడా లోకము నుండి అనగా ఐగుప్తు నుండి, ఫరో సాతాను యొక్క చెర నుండి తన ప్రియకుమారుడు యేసుక్రీస్తు ద్వారా మనకు రక్షణ ఇచ్చాడు. అందుకే ఐగుప్తు నుండి పిలిచానంటున్నాడు. లోకము నుండి మనల్ని పిలిచాడు. ఎందుకు? తన బిడ్డలుగా ఉండడానికి. లోకములో ఉంటే మనం అపవాది చెరలో ఉంటే అపవాది బిడ్డలు అవుతాం మనం. అందుకే మీ తండ్రి అపవాది యొక్క ఇచ్చలను మీరు నెరవేర్చగోరుతున్నారు అని ప్రభు బాహాటంగా ఖండించాడు ఆ దినాల్లో శాస్త్రులను పరిశీలన. అందుకే లోకములో ఉన్నదాన్ని మీరు ప్రేమించకూడదు. లోకములో ఉన్నదంతా కూడా నేత్రాశ, శరీరాశ, జీవపుడమ్మం ఇవి తండ్రి వల్ల కలిగినవి కాదు. మన లోకాన్ని ప్రేమించకూడదు. ప్రభు పిలుస్తున్నాడు, రమ్మంటున్నాడు. ఐగుప్తు నుండి పిలిచాను అంటున్నాడు. ఐగుప్తు నుండి పిలిచాడు. ఈ లోకం మంది కాదు. యేసుక్రీస్తు ప్రభు లోకము నుండి వెలుపలకు తీసుకొచ్చాడు మనం. ప్రభు పిలుపు ఎంత అమూల్యమైంది. ఆయన పిలుపు ఎంత గొప్పదో తెలుసా? అద్భుతమైన పిలుపులు దేవుడు మనకి ఇస్తున్నాడు. విశ్రాంతి ఇవ్వడానికి పిలుస్తున్నాడు తెలుసా మనల్ని. లోకంలో నెమ్మది లేదు, ఐగుప్తులో నెమ్మది లేదు. ఇజ్రాయేలీలు మూలుగులు, వారి వెట్టి చాకిరి, ఫరో వారిని మరింతగా కష్టపెట్టడం సాతానుడు అలాగే చేస్తాడు. మన చేత బానిసత్వం ఊడిగం చేయిస్తాడు. మన చేత మన శక్తిని దోచుకుంటాడు, మన బలాన్ని దోచుకుంటాడు. లోకంలో మనకు చివరికి మిగిలేది ఏమీ లేదు. తప్పిపోయిన కుమారుడు యొక్క వృత్తాంతం మనకి ఇట్లే అర్థమవుతుంది. సమృద్ధి గలవాడే వెళ్ళాడు, తండ్రి యొక్క ఆస్తంతా తీసుకుపోయాడు, కానీ అంతా ఖర్చు అయిపోయింది. లోకంలో ఏముంది? లోకంలో ఖర్చు అయిపోతుంది. జీవితం ఖర్చు అయిపోతుందా? ఇంకా మీకు నష్టపోయావా? అయితే పిలుపు, దేవుడు పిలుస్తున్నాడు. ఐగుప్తు నుండి పిలుస్తున్నాడు నిన్ను నన్ను. అవును, ఐగుప్తు నుండి పిలుస్తున్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం, ప్రయాసపడి భారం వచ్చిన సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నీకు విశ్రాంతి ఇస్తా. లోకంలో ఎక్కడుంది విశ్రాంతి? ఆయన మనకు విశ్రాంతి అయి ఉన్న దేవుడు. రండి. విశ్రాంతి లేకుండా ఉన్నారా? దుష్టునికి నెమ్మది లేదు. నెమ్మది లేని ఈ లోకంలో దుష్టత్వంలో బ్రతుకుతున్నావు. దేవుడు రమ్మంటున్నాడు, నీకు విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడు. యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనంలో ఆయన మన దప్పికను తీర్చే దాహాన్ని ఇస్తాను అంటున్నాడు. రండి. లోకంలో దప్పిక కొన్నారు కదా, ప్రభు దగ్గరికి రండి. ఆయన జీవజలాలతో దప్పిక తీరుస్తానంటున్నాడు. యోహాను సువార్త 6:35లో ఆయన ఆహారాన్ని ఇస్తాడు, మనకు ఆకలిని తీరుస్తాడు ఆయన. లోకంలో పొట్టుంది, ఏమి లేదు. తప్పిపోయిన కుమారుడికి ఏముంది? పొట్టు. ఆ పొట్టుతో ఆకలి తీర్చుకొనగోరెను. ఆకలి తీరుతుందా? ఏమీ లేదు. దావీదు యోనాతానును బట్టి ఉపకారం చేయడానికి సౌలు ఇంట్లో ఎవరైనా శేషించి ఉన్నారా అంటే ఉన్నాడు. సౌలుకు మనవడు యోనాతాను కుమారుడు కుంటి కాళ్ళు కలిగినవాడు. అతడు ఎక్కడున్నాడు? లోదేబారులో ఉన్నాడు. లోదేబారు మేత లేని స్థలం, ఎండిపోయిన స్థలం. ఈరోజు నువ్వు నేను అక్కడ ఉన్నావు. అందుకే దేవుడు మనకు ఆహారం ఇవ్వడానికి పిలుస్తున్నాడు. రండి ఆయన దగ్గరికి రండి. ఆయన ఇచ్చే విశ్రాంతి పొందండి. ఆయన చేత దప్పిక తీర్చుకోండి. శ్రేష్టమైన జీవాహారాన్ని తినండి. ఆ వాక్య భాగంలో రాయబడింది, ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన్నే నేర్చుకోండి. మీరు, నేను సాత్వికుడు దీన మనసు గలవాడను కాబట్టి నా యొద్దకు వచ్చి నా యొద్ద నేర్చుకోండి అని మత్తయి సువార్త 11:29 అంటున్నాడు. నువ్వు ఎప్పుడైతే అలా చేస్తావో యోహాను సువార్త 5:46లో మనం బ్రతుకుతాం. బ్రతకండి. లోకంలో చచ్చిపోకండి. ఉన్న పాటున తప్పిపోయిన కుమారుడు లోకంలో చచ్చిపోకముందే పరిగెత్తుకుంటూ ప్రభు దగ్గరికి వచ్చాడు. తండ్రి యొద్దకు వచ్చినట్లుగా ఆయన పిలుపుని అందుకొని ప్రభు దగ్గరికి రండి. ఆయన కొరకు బ్రతకండి.